టాలీవుడ్ యువ సామ్రాట్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఇప్పుడు ఒక పేరు వినిపిస్తోంది. అదే జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ ఇప్పుడు టాలీవుడ్ లో పాగా వేస్తోంది. ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో తంగా పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీలోనూ ఆమెనే హీరోయిన్. శ్రీదేవికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్, జాన్వీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్, ఈ రెండు కలిపి మన సినిమాలకు హిందీ బెల్ట్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. మన దర్శకులు ఇంతగా బాలీవుడ్ హీరోయిన్ల వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది మార్కెట్ విస్తరణ. ఒక సినిమాకు 500 నుండి 1000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు అది కేవలం ఒక భాషలో ఆడితే పెట్టుబడి రాదు. హిందీ ఆడియన్స్ కు తెలిసిన ముఖం తెరపై కనిపిస్తే వారు సినిమాకు కనెక్ట్ అవ్వటం సులభం అవుతుంది. ఇక రెండవది బిజినెస్ అడ్వాంటేజ్. సినిమా శాటిలైట్ హక్కులు, ఓటీటీ హక్కులు విక్రయించేటప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఉంటే రేటు అమాంతం పెరిగిపోతుంది. హిందీ డబ్బింగ్ హక్కులను కోట్లలో డిమాండ్ వస్తుంది. మూడవది గ్లోబల్ అపీల్. ఇప్పుడు మన లక్ష్యం పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్. ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే వంటి వారు అంతర్జాతీయ బ్రాండ్ల రాయబారులుగా ఉన్నారు. వారి వల్ల మన సినిమాకు గ్లోబల్ ప్రమోషన్ లభిస్తుంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువగా చూసిన బాలీవుడ్ ఇప్పుడు మన హీరోల కాల్ షీట్ల కోసం క్యూ కడుతోంది. మన దర్శకుల విజన్ ముందు ప్రపంచ సినిమా తలవంచుతోంది. ఈ క్రమంలో దక్షిణాది నటుల మాస్ ఇమేజ్ కు ఉత్తరాది బాంబల క్లాస్ గ్లామర్ తోడవటం ఒక అద్భుతమైన ప్రయోగం. భవిష్యత్తులో భారతీయ సినిమా అంటే కేవలం ఒక భాషది కాదు, అది ప్రపంచ స్థాయిది అని చాటి చెప్పడానికి ఈ కాంబినేషన్లు పునాది వేస్తున్నాయి. త్వరలో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తాయో చూడాలి. సినిమా భాష ఏదైనా లక్ష్యం మాత్రం ఒకటే, ప్రేక్షకుణ్ణి మాయాలోకంలోకి ముంచెత్తడం.